అంటే ఇక్కడ మనం ఇక్కడ ముఖ్యంగా మనం ఇప్పుడు ఇంతకుముందుగా మనం చెప్పుకున్నాం పోలీస్ సిబ్బంది కానీ ఫైర్ సిబ్బంది కానీ సకాలంలో స్పందించి ఇక్కడికి రావడం వల్ల చుట్టూ ఉన్నటువంటి బిల్డింగ్స్కి అంటే మంటలు అంటుకోకుండా వీళ్ళు సకాలం స్పందించి ఇక్కడికి వచ్చి మంటలు ఆర్పేయడం జరిగింది. అందువల్ల భారీ నష్టం కూడా ఇక్కడ తప్పిందని చెప్పుకోవచ్చు. మనం ఇప్పుడు సార్ మీరు మీకు ఎప్పుడు సమాచారం అందింది, మీరు ఎప్పుడు ఇచ్చారు? మాకు 9:45 అట్లా మాకు ఫోన్ కాల్స్ వచ్చాయి 100 వస్తే మా వాళ్ళందరూ మళ్ళీ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ వచ్చారు. రాగానే అందరు వచ్చేసరికి ఇప్పటికల్లా 1 అవర్లో మొత్తం క్లోజ్ అయిపోయింది. ఎలాంటి ప్రాణ నష్టం అయితే ఏం కాలేదు, ఎవరికైతే ఏం కాలేదు. అప్పటికే అది క్లోజింగ్ టైం, వాళ్ళ స్టాఫ్ అందరూ బయటకు ఉన్నారు. లోపల ఎవరు లేకుండేసరికి ఎవరికి ఏం కాలేదు. ఆస్తి నష్టం అంటే మనకు తెలియదు, అది లోపలికి అలాంటిది వాళ్ళు చెప్తారు. మీరు వచ్చారు ఎట్లా మంటలు ఏ రేంజ్లో ఉండే మీరు వచ్చేసరికి? అంటే బయట బోర్డు తగిలింది అంతే, ఆ బోర్డు ఫ్లెక్స్ అలాంటివి ఉండే. బట్టలకైతే మామూలు లోపల షటర్ లోపల అయితే ఎక్కువ పోలే. గ్రౌండ్ ఫ్లోర్కే జస్ట్ మా అమౌంట్కి డ్యామేజ్ అయింది. సెకండ్ ఫ్లోర్లో అలా ఏం లేదు, ఏం కాలేదు. దాదాపు ఎన్ని గంటలు సార్? ఎంతసేపు మంటలు అంటుకున్నాయి? ఎంతసేపు మంటలు ఉంది? ఇప్పుడు 10కు స్టార్ట్ అయితే 10 అనుకుంటే 11 కల్లా అంత క్లోజ్ అయిపోయింది, ఏం కాదు. నష్టం గురించి అయితే మీకు ఇప్పుడు నష్టం గురించి అంత మనకు ఏం తెలియదు. మామూలు సార్ వాళ్ళు లోపల మనకు తెలియదు కదా, బయట అయితే ఏం లేదు అంత. ఎట్లా సార్ ఇప్పుడు షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని మాకు తెలుస్తా ఉంది, మరి ఎట్లా ఏ కారణం ఏమైనా తెలిసిందా మీకేమో? బయట వాళ్ళు స్టాఫ్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే బయట బోర్డు ఉండే, ఆ బోర్డు కొంచెం లైట్ ఉంటుంది కదా, లైటింగ్ వల్ల రైట్ సైడ్ అంటుకుంది. తర్వాత ఎమ్మండి ఇట్లా వితిన్ 10 minutes వల్ల మొత్తం కిందికి వల్ల అంటుకుంది అంటున్నారు వాళ్ళు. ఎంతమంది వచ్చి మొత్తం పోలీస్ సిబ్బంది కానీ ఫైర్ సిబ్బంది కానీ ఫైర్ స్టేషన్? మనకు తెలియదు సార్ వాళ్ళకి తెలుసు. ఓకే, ఇది మా డివిజన్ వాళ్ళ చాలా మంది వచ్చారు. పోలీస్ వాళ్ళు వచ్చారు, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు, డిఆర్ఎఫ్ వచ్చారు, ఏసీపీలు డీసీపీ మేడం వాళ్ళు చాలా మంది వచ్చారు, అందరూ వచ్చారు. ఎవరికి ఎలాంటి ఏం కాలేదు. ఇది మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇంతకుముందుగా మనం కూడా చెప్పిన పోలీస్ సిబ్బంది కానీ ఫైర్ సిబ్బంది కానీ సకాలంలో స్పందించి రావడం వల్ల భారీ నష్టం అయితే తప్పిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు 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 శ్రీకృష్ణ థియేటర్, అటు స్కూల్ ఉంది, అటు ఇంకా వేరే బిల్డింగ్స్ ఉన్నాయి. చాలా అంటే చాలా సకాలంలో స్పందించకపోతే మాత్రం చాలా నష్టం అయితే జరిగి ఉండేది. ఇప్పుడైతే ఎంతో కొంత అయితే యాజమాన్యానికి అయితే నష్టం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. కాకపోతే పక్కనున్న వారికి ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా సకాలంలో స్పందించి వీళ్ళని అయితే మనం తప్పకుండా మెచ్చుకోవచ్చు, ఫైర్ సిబ్బందిని కానీ పోలీస్ సిబ్బందిని కానీ. అయితే మనం ఇక్కడ జరిగినటువంటి నష్టాన్ని మాత్రం ఏ మేర జరిగిందో మనకు తెల్లవారితే కానీ మనకు తెలియదు. ఎందుకంటే యాజమాన్యం వాళ్ళు చూసుకున్న తర్వాతనే వాళ్ళు ఇప్పుడు మొత్తం చీకటి ఉంది, లోపల ఏమేమి వస్తువులు కాలిపోయినాయి, ఇంత విలువైన వస్తువులు కాలిపోయినాయి అంటే మనం తెల్లారితే చెప్పలేము. ప్రజెంట్ అయితే ఇది పరిస్థితి, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. పోలీస్ సిబ్బంది కూడా ఇప్పుడు ఇంకా పహారాన్ని కాస్తున్నారు. ఇక్కడ వాళ్ళని అడిగితే మాత్రం నష్టం అయితే ఎందుకంటే క్లోజింగ్ టైం కాబట్టి ప్రాణ నష్టం అయితే తప్పిందని చెప్పుకోవచ్చు. మనం చూద్దాం మరి తెల్లారి వారికి మరి ఎలాంటి పరిస్థితి ఉంటుంది, ఎంత నష్టం జరిగిందని మనకు తెల్లారితే మనకి తెలిసే పరిస్థితి ఉంటుంది. థ్యాంక్ యూ.